నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. సత్కోసియా టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? సత్కోసియా టైగర్ రిజర్వ్ ఒడిశాలో ఉంది. మహానది ఎలిఫెంట్ రిజర్వ్ లో భాగమైన ఈ టైగర్ రిజర్వ్ 988.30 కిలోమీటర్ల విస్తీర్ణంలో అంగుల్, నయాగర్ జిల్లాల సరిహద్దుల్లో ఉంది. ఇక మొదటిది, పీఎం సూర్యఘర్ కు ఏడాది పూర్తి. 2027 మార్చి నాటికి దేశంలో 1 కోటి కుటుంబాలకు సోలార్ విద్యుత్ను అందించాలన్న లక్ష్యంతో కేంద్రం పీఎం సూర్యఘర్ పథకాన్ని ప్రారంభించి ఏడాది పూర్తయింది. జనవరి 27, 2025 వరకు 8.46 లక్షల మంది తమ ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను ఇన్స్టాల్ చేసుకున్నట్లు కేంద్రం తెలిపింది. 5.54 లక్షల వినియోగదారులకు ఈ పథకం కింద కేంద్రం 4,308 కోట్ల నిధులను విడుదల చేసింది. ఇక రెండవది, వనౌతు నూతన ప్రధానిగా జోథమ్ నాపట్. లీడర్స్ పార్టీ ఆఫ్ వనౌతుకు చెందిన జోథమ్ నాపట్ వనౌతు దేశ ప్రధానిగా ఎన్నికయ్యారు. రీయూనిఫికేషన్ మూవ్మెంట్ ఫర్ చేంజ్ లీడర్ కార్లోట్ సల్వాయ్ బోధమ్ నాపట్ తరపున నామినేషన్ వేశారు. ప్రధాని రేసులో జోథమ్ తప్ప ఇంకెవరూ లేకపోవడంతో అతనే నూతన ప్రధాని అని మాజీ ప్రధాని ఇస్మాయిల్ ప్రకటించారు. ఇక మూడవది, లోక్సభలో న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025ను లోక్సభలో ప్రవేశపెట్టారు. 1961 ఇన్కమ్ ట్యాక్స్ బిల్లులో ఉన్న క్లిష్టతను, పన్ను చట్టాలను సరళతరం చేసి ఆవశ్యకతలను తగ్గించడమే ఈ బిల్లు లక్ష్యం. ఏప్రిల్ 1, 2026 నుంచి న్యూ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ అమలులోకి రానుంది. ఇక నాలుగవది, దలైలామాకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ. టిబెటన్ ఆధ్యాత్మిక గురువైన దలైలామాకు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు హెచ్చరించాయి. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆయనకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. ఇక ఐదవది, మిషన్ అమృత్ సరోవర్ కింద 68,000 చెరువుల నిర్మాణం. ఇండియాలో నీటి కొరతను ఎదుర్కొనేందుకు కేంద్రం మిషన్ అమృత్ సరోవర్ ను ప్రారంభించింది. ఈ మిషన్ కింద జనవరి 2025 వరకు 68,000కు పైగా చెరువుల నిర్మాణం, పునరుద్ధరణ జరిగినట్లు కేంద్రం తెలిపింది. మిషన్ అమృత్ సరోవర్ కింద 50,000 చెరువుల నిర్మాణం లక్ష్యం కాగా లక్ష్యానికి మించి చెరువులని నిర్మించినట్లు వెల్లడించింది. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, పట్నా హైకోర్టు ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.